పులివెందుల్లో జరగబోతున్న జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు జగన్కి ఒక పెద్ద పరీక్ష కాబోతుందా అంటే ఇక్కడ పులివెందుల్లో పథకాల లేదంటే అక్కడ విశ్వాస బలమా విశ్వాసమా ఈ రెండింటి మధ్య ఇప్పుడు పోటీ. అంటే పథకాలు విశ్వాసం ఏంటి అంటే మొదటి నుంచి కూడా అక్కడ దాదాపు ఒక అర్ధ శతాబ్దం అని చెప్పచ్చు. అర్ధ శతాబ్దంగా పాగా వేసిన ఏకైక కుటుంబం వైఎస్ఆర్ ఫ్యామిలీ. కాలాలు ఎన్ని మారినా, రాజకీయాలు ఎంత మారినా, ఎన్ని పార్టీలు వచ్చినా అక్కడ మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్ కుటుంబానికి మాత్రమే పులివెందులు కంచుకోట. పులివెందులు మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ ఫ్యామిలీ వైపే ఉంది. ఆ కుటుంబం నుంచి ఎవరు అయినా అభ్యర్థి అయినా సరే పులివెందులు ఆదరిస్తుంది. అంతేకాదు వైఎస్ఆర్ బ్లడ్ కంటే ఇంకా ఎక్కువగా హక్కును చేర్చుకుంటుంది వైఎస్ఆర్ బ్లడ్ అంటే. అయితే ఈసారి పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్నాయి. మరి ఈసారి వైఎస్ఆర్ ఫ్యామిలీ వైపు ఓటర్ల విశ్వాసం ఎంత మేరకు ఉంటుంది అనేది ఇక్కడ చర్చ. అయితే ఇక్కడ టీడీపీ గట్టిగానే ఢీకొడుతుంది అనేది, ఎందుకంటే అధికారంలో ఉంది, పైగా పథకాలన్నీ ఇస్తుంది. పథకాలు కావాలి అంటే టీడీపీకి ఓటేయాలి. లేదు టీడీపీకి వ్యతిరేకంగా ఓటేస్తే చాలామంది పథకాలు కోల్పోతారేమో అని ఒక భయం. ఎందుకంటే ఇంకా 4 ఏళ్ళ సమయం ఉంది. ఒక ఏడాది అయితే లెక్క చేయరు అనుకోవచ్చు, 4 ఏళ్ళ సమయం ఉంది. 4 ఏళ్ల పాటు టార్గెట్ అవుతామా లేదంటే పథకాలు కోల్పోతామా అనే భయం అయితే కనిపిస్తుందట. సో ఇటువంటి నేపథ్యంలో వైసీపీ చెబుతున్న మాట ఏంటి, పథకాల పేరుతో వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నారు అనేది వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణ. అయితే పులివెందుల రూరల్ పరిధి అంతా జెడ్పీటీసీగా ఉంది. రూరల్ అంటే వైసీపీకి కంచుకోట. అయితే అలాంటి చోట ఇప్పుడు గ్రామాలుగా విభజించి మరి టీడీపీ చేస్తున్న రాజకీయానికి వైసీపీ ధీటుగా జవాబు చెబుతున్నారా లేదా అన్నదే ఇక్కడ చర్చ. టీడీపీ అయితే నేరుగా ప్రతి ఇంటిని ఒక యూనిట్గా చేసుకుని రాజకీయ జోరైతే సాగిస్తుంది. కూటమి వైపు ఉండాలని, ఓటేయాలని జనాలను కోరుతోంది. ఇక వైసీపీ సానుభూతి పరుల మీద బైండ్ ఓవర్ కేసులు పెడుతున్నారు. అదేది ప్రధానంగా వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణ. ఏది ఏమైనా రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు. ఏళ్ల తరబడి కాంగ్రెస్కి అలాగే వైసీపీకి ఓట్లు వేసిన ఓటర్లు కాస్త ఇప్పుడు ఇటు షిఫ్ట్ అయిపోతారా అనేది చర్చ కూడా పులివెందుల్లో. పథకాల విషయంలో కానీ ఇంకా మరేదైనా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, కుటుంబం మీద విశ్వాసం వీగితే మాత్రం అనూహ్యమైన ఒక సంచలన ఫలితమే వెలువడుతోంది అనేది. పులివెందుల్లో కనుక వైసీపీని ఓడిస్తే అది తమకు భారీ రాజకీయ విజయంగా టీడీపీ భావిస్తుంది అనడంలో సందేహం అయితే లేదు. దీంతో పథకాల విశ్వాసమా అన్నదే ఒక బిగ్ డిబేట్గా అయితే మారింది.